అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఈరోజైతే ఈవినింగ్ నేను మా అమ్మ వాళ్ళ తనలోకి వెళ్ళి వచ్చారనమాట. సో వాళ్ళతో పాటు ఆటోలో వచ్చేసాను నేను కూడా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఎంత వర్షం అంటే అస్సలు ఇంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా క్లైమేట్ కూడా లేని లేదు అస్సలకి. బట్ అయినా సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నా కదా ఎంత వర్షం పడుతుందో. జనాలు కూడా ఎలా నిలుచుకున్నారో చూడండి. బైక్లు అక్కడక్కడ స్టాప్ చేసేసి హెవీగా వర్షం పడింది. మా ఏరియాలో అయితే ఎప్పుడు లేనంతగా నీళ్ళు నిండిపోయి రోడ్ అంతా నీళ్ళిపోతున్నాయి అన్నమాట. మీరే చూసేయండి. మాకే షాక్ అయింది. మేము ఆ ఏరియాకి వచ్చి 1.5-2 years వస్తూ ఉంది. బట్ ఎప్పుడు ఇలా కావలేదు. ఫస్ట్ టైం ఇంత నీళ్ళు అయితే వెళ్తున్నాయి అన్నమాట. ఎలానో నేనైతే ఎక్కువ తడవలేదు, ఎక్కువ నానిపోలేదు. ఎందుకంటే నేను హొసరు దిగిన వెంటనే మా అమ్మ వాళ్ళు ఆటోలో వచ్చారు కాబట్టి వాళ్ళతో వచ్చేసా. నేను బస్సు దిగిన వెంటనే రోడ్ క్రాస్ చేసుకునేసరికి ఫుల్గా వాన అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీరుండే ప్లేసెస్లో కూడా వర్షం పడుతుందా? బెంగళూరులో ఉండే వాళ్ళైతే కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. 2 wheelers చాలా ఇంపార్టెంట్. 2 wheelers అనమాట. ఎందుకు చెప్తున్నానంటే రోడ్లు అయితే ఎలా ఉంటాయని మనకు తెలియదు. నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకు రోడ్లు ఎలా ఉన్నాయని కనిపించదు. సడన్గా మనం ఏ గుంతల్లో పోతామో ఎలా పోతామో మనకు తెలియదు కదా. సో అందుకే చెప్తున్నాను. లాస్ట్ వీక్ ఇలానే బెంగళూరులో ఒక రోడ్డు సరిలేదని చెప్పి ఒక అమ్మాయి స్కూటీ నడుపుకుంటూ వెళ్తుంటే ఆ గుంతలో వేసింది తెలియకుండా సో సడన్గా తను చనిపోయిందనమాట అక్కడే. సో ఇంకా నేనైతే ఫుల్ చూసిన కదా ఎంత నీళ్ళు, ఎంత వర్షం పడుతుందనేసి. ఈ వర్షంలో వేడివేడిగా బజ్జీలో లేదంటే వేడివేడిగా బోండాలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా. అసలుకి నేను ఫుల్ టయర్డ్ అయ్యి వస్తున్నాను ఇంటికి. మధ్యలో ఈ వర్షం ఒకటి చాలా ఇరిటేషన్ అనిపించేసింది నాకు ఈరోజు అయితే. ఎప్పుడు నేను ట్రావెల్ చేసినా నాకు అంత ఇరిటేట్ అవ్వదు. బట్ టుడే అయితే ఎక్కువ ఇరిటేషన్ అయ్యింది. ఎందుకు అనుకుంటున్నారా? వర్షం ఎక్కువ పడుతుంది. అది కాకుండా ఫుల్ టయర్డ్ అయిపోయాను. సో అందుకే అనమాట. ఇంకా అలోనో ఇలానో కష్టపడుతూ వెళ్ళాను. ఒకటి ఆటోలో వచ్చాం కాబట్టి వచ్చేసాం అనమాట. ఆటోలో వచ్చినా కూడా ఫుల్గా తడుచుకొని అయితే వచ్చానమాట. నేనైతే సైడ్లో కూర్చున్నాను కాబట్టి చూస్తున్నారు కదా నీళ్ళు ఎలా ఉన్నాయనేసి. ఇంత వర్షం. నేను ఒకసారి వీడియో తీస్తుంటే నా తమ్ముడు ఒక పక్క వీడియో తీస్తున్నాడు అనమాట. ఎలా వర్షం వచ్చిందనేసి. తన దగ్గర ఐఫోన్ ఉంది, నా దగ్గర OnePlus ఉందనమాట. సో అందుకే ఇయర్ ఫోన్లో క్వాలిటీ బాగా వస్తుందని చెప్పి చెక్ చేస్తున్నాము. ఇదైతే మా ఏరియా అనమాట. మా ఏరియాలో ఎప్పుడు ఇలా అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఇంత నీళ్ళు అయితే నేను చూసి మాకే షాక్ అయిపోయింది. సో మీ ఏరియాలో కూడా ఇలా వర్షాలు పడి ఉంటే ఎంతమంది బెంగళూరులో ఉండి ఇలా ఫేస్ చేస్తారో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి.